10వ తరగతి 2024 పరీక్షలు ప్రారంభమయ్యాయి. మార్చి 18 నుంచి 30వ తేదీ వరకు రాష్ట్ర వ్యాప్తంగా పలు పరీక్షా కేంద్రాల్లో 10th పరీక్షలు కొనసాగుతున్నాయి. 7 సబ్జెక్టులకు 10th పరీక్షలు జరుగుతాయి. పరీక్షల కోసం రాష్ట్ర వ్యాప్తంగా దాదాపుగా 3473 ఎగ్జామ్ సెంటర్లను విద్యాశాఖ సిద్ధం చేస్తుంది. ప్రధాన పరీక్షలు 28వ తేదీతో ముగియనుండగా మిగతా 2 రోజులు ఓరియంటల్, ఒకేషనల్ పరీక్షలు జరుగుతాయి. ఆయా తేదీల్లో ఉదయం 9:30 నుంచి 12:45 వరకు పరీక్షలు జరపనున్నారు. పేపర్ లీకేజీ వంటి అవాంఛిత సంఘటనలు చోటు చేసుకోకుండా అధికారులు పకడ్బందీ ఏర్పాట్లు చేశారు. ఇన్విజిలేటర్లతో పాటు చీఫ్ సూపరింటెండెంట్ల ఇతర అధికారులు కూడా పరీక్షా కేంద్రాల్లోకి సెల్ ఫోన్లు రాకుండా నిషేధించారు. 130 సమస్యాత్మక పరీక్షా కేంద్రాలలో సీసీ కెమెరాలు కూడా ఏర్పాట్లు చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా 10వ తరగతి పరీక్షలకు 7,25,620 మంది విద్యార్థులు హాజరయ్యారు. వీరిలో రెగ్యులర్ విద్యార్థులు 6,23,092 మంది ఉండగా గతేడాది ఫెయిల్ అయిన విద్యార్థులు 1,02,528 మంది ఉన్నారు. లీకేజీలను అరికట్టేందుకు ప్రశ్నపత్రానికి ప్రత్యేక యూనిక్ కోడ్ను కూడా నంబర్ ప్రింట్ చేశారు. ఈ యూనిక్ కోడ్ ద్వారా సెంటర్ నుంచి ఎవరు పేపర్ లీక్ చేశారో కూడా క్షణాల్లో తెలుసుకునేలా కొత్త టెక్నాలజీని అందుబాటులోకి తీసుకొచ్చారు. పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులు ఉదయం 8:45 నుంచి పరీక్షా కేంద్రాల్లోకి అనుమతిస్తారు. హాల్ టికెట్ చూపి ఆర్టీసీ బస్సులో 10th విద్యార్థులకు ఉచితంగా ప్రయాణించే సౌకర్యం కూడా కల్పించారు. Room number 2.
రూమ్ నెంబర్ 1 పైకి వెళ్ళిపో. నీ దగ్గరమ్మా, నీ దగ్గర. అబ్బా, గర్ల్స్ వదలండి మళ్ళీ బయట. చెక్కింగ్ అయిపోయింది. వీళ్ళని పక్కన పంపి లేడీస్. రూమ్ నెంబర్ ఎంతనన్నా? 1 2 3 6 వరకు పైన. 1 2 6 పైన. 7 8 9 10 కింద. 1 2 6 పైన అంటే మళ్ళీ 5 అని అడుగుతున్నావు. 1 నుంచి 6 వరకు పైన. 7 8 9 10 కింద. చూసుకున్నావా? హాల్ టికెట్ చూసుకోండి. ఫస్ట్ హాల్ టికెట్ ఉండాలి. ఎటువంటి కాయిదాలు ఎట్లా ఉండకూడదు చిట్టీలు. చూసుకున్నా రూమ్ 797 797. మెల్లగా వస్తున్నా. టైం ఎంత అయింది? నీది ఇదేనా? 10 గంటల అదే రిపోర్ట్ రేపు టీవీలో మంచి ఇస్తారా లైవ్? పని చెక్ చేయరా.